హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్‌గా మెయిన్స్‌కి బెస్ట్ బుక్స్ మీద వీడియో అనేది అప్లోడ్ చేశాను. అండ్ ఆల్సో జేఈఈ మెయిన్స్‌లో 99% స్కోర్ చేయడానికి ఏం చేయాలో కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో, ప్రతి మెయిన్స్ స్టూడెంట్ ఒకసారి ఆ వీడియోస్‌ని విజిట్ చేయండి. ఐ థింక్ ఆ వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఈ వీడియోలో మనం మెయిన్స్‌లో మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో 80+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ నుండి ప్రిపేర్ అవ్వాలనేది కూడా డిస్కస్ చేస్తాము. ఫస్ట్ థింగ్, మ్యాథ్స్‌లో చాలామంది ఎక్కువ స్కోర్‌ని గెయిన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో లేకపోవడం వల్ల. కొంతమంది అన్ని చాప్టర్స్‌కి వెయిటేజ్ తెలుసుకోకుండా ప్రిపేర్ అవుతారు. అండ్ ఇంకొంతమంది ఓన్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ మాత్రమే చేస్తారు. మనం అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే కొన్ని కేసెస్లో ఆ చాప్టర్స్ నుండి టఫ్ మోడల్స్ వస్తే కనుక మీరు మీ మార్క్స్ని లోస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు హై వెయిటేజ్ చాప్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మిగిలిన చాప్టర్స్ని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళండి. మీకు లో వెయిటేజ్ చాప్టర్స్ నుండి ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దానిని ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి. అండ్ అది మీకు ప్లస్ అవుతుంది. టోటల్గా ఈచ్ చాప్టర్కి జనవరి అండ్ అలాగే ఏప్రిల్లో కలిపి 2024లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది డిస్ప్లే చేశాను. మీరు దీనిని స్క్రీన్షాట్ తీసుకోండి లేదా మీ టైం టేబుల్లో ఇంక్లూడ్ చేసుకోండి. 3D జామెట్రీ నుండి 43 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇది హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ కాబట్టి అందరూ ఈ చాప్టర్ని చేయండి. నెక్స్ట్, డిఫినైట్ ఇంటిగ్రేషన్ నుండి 42 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కలిపేసి 39 క్వశ్చన్స్ వచ్చాయి. సీక్వెన్స్ అండ్ సిరీస్ నుండి 37 క్వశ్చన్స్ వచ్చాయి. సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది చాలా ఈజీ చాప్టర్ కాబట్టి అందరూ దీనిని చేయండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి 36 క్వశ్చన్స్ వచ్చాయి. వెక్టార్స్ నుండి 36 క్వశ్చన్స్ అండ్ అలాగే లిమిట్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ నుండి 29 క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుండి 29 క్వశ్చన్స్, స్ట్రైట్ లైన్స్ నుండి 24 క్వశ్చన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుండి 24 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాబబిలిటీ నుండి 24 క్వశ్చన్స్, బైనామియల్ థీరం నుండి 23 క్వశ్చన్స్ వచ్చాయి. బైనామియల్ థీరం అనేది ఫార్ములా బేస్డ్ చాప్టర్. దీని నుండి ఎక్కువగా ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి అన్ని ఫార్ములాస్ రివైజ్ చేసుకుని వెళ్ళండి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కలిపి 22 క్వశ్చన్స్, ఏరియా అండర్ కర్వ్ నుండి 21 క్వశ్చన్స్, సర్కిల్స్ నుండి 20 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 18 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ నుండి 16 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ కలిపేసి 15 క్వశ్చన్స్, పారాబోలా నుండి 13 క్వశ్చన్స్, హైపర్బోలా నుండి 11 క్వశ్చన్స్, ఎలిప్స్ నుండి 8 క్వశ్చన్స్, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ నుండి 8 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు మ్యాథ్స్లో 80+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే మీరు మీ క్లాస్ నోట్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. అండ్ మీ కోచింగ్ మెటీరియల్స్ కూడా ఫాలో అవ్వాలి. మీ టీచర్స్ని అడిగి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. అండ్ సింపుల్ ఫార్ములాస్ని మర్చిపోకుండా ఉండాలి అంటే డైలీ మార్నింగ్ లెగిసి రివైజ్ చేయండి. అండ్ మ్యాథ్స్కి సింగేజ్ అనేది బెస్ట్ బుక్. మీరు న్యూ మోడల్స్ కూడా తెలుసుకోవచ్చు. మాక్ టెస్ట్ని రాయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెస్ట్లో వచ్చిన మిస్టేక్స్ని అడిగి క్లారిఫై చేసుకోండి. అండ్ అలాగే మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోతే టెస్ట్ అయ్యాక సొల్యూషన్ చూసి అయినా నేర్చుకోండి. ఇలా మీరు మీ మిస్టేక్స్ అండ్ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ స్కోర్ అనేది గెయిన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, comment and subscribe to my channel Soumya Edulearn, and please don't forget to press the bell icon.